ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురు కానీ మీరు నిశ్చయముగా ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమనంటే, యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా పరలోక రాజ్యంలో ప్రవేశించురు. ఈ మాట ఎంత ఒక దేవుని అంగీకరించిన వ్యక్తికి, దేవుని సేవలో ఉన్న వ్యక్తికి, దేవుని పరిచర్యలో ఉన్న వ్యక్తికి ఎంతో బాధ అనిపించే మాట ఇది. ఎందుకంటే సుంకరులు వేశ్యలు పరలోకం పోతుర్రు అని అంటే అర్థమైంది. ఈనాడు దేవుని సేవలో ఉన్న వాళ్ళ పరిస్థితి బాగలేకపోతే, దేవుని పరిచర్యలో ఉన్న వారి పరిస్థితి బాగలేకపోతే, దేవుని సంఘంలో పెద్దలుగా, బాధ్యతలు, సహోదరులుగా, విశ్వాసులుగా కొనసాగే వారి పరిస్థితి బాగలేకపోతే పరలోకము వెళ్ళరు అనే మాట చూపిస్తుంది. ఇది ఎందుకు ఈ మాట అన్నాడంటే, వేశ్యలు, సుంకరులు వేశ్యలు అంటే, సుంకరులైన వాళ్ళు, పాపులైన వాళ్ళు, వేశ్యలైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి భయపడుతున్నారు, దేవుని యొక్క వాక్యానికి భయపడుతున్నారు, దేవుని యొక్క వాక్యానికి విధేయులవుతున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాకు తెలియదా యేసుప్రభు మాకు చాలా బాగా తెలుసు, మా ఇంటి పక్కే ఉంటాడా అనే ఒక ధోరణితో ప్రభుకు అస్సలు భయపడతలే. 2 ఉదాహరణలు చూసినట్టయితే, రాహాబు అనే వేశ్య గురించి ఆలోచన చేస్తే, ఆమె దేవునికి భయపడింది, ఆమె దేవుని రాజ్యంలో ప్రవేశించింది, దేవునికి భయపడేది, దేవుని పని చేసింది. లూకా సువార్త 18వ అధ్యాయంలో చూస్తే, ఒక సుంకరి వచ్చి ప్రార్థన చేసినాడు, పరిసయ్యుడు ప్రార్థన చేసినాడు. ఈ సుంకరి ఏమన్నాడు? రొమ్ము కొట్టుకొనుచు ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యం చాలక, పాపినే నన్ను కరుణించు అని అడిగినాడు. ఈనాడు మనం మారుమనసు పొంది బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి కొన్ని దినాలు ప్రభు రక్తంలో కడగబడి పరిచర్యలు ఉన్న మనము ఆయన సిలువను గూర్చిన త్యాగం మర్చిపోయి ఏమనుకుంటామంటే, నేనే పరిశుద్ధుణ్ణి, నాకంటే ఎవరు పెద్ద లేరు, నేను చెప్పింది సంఘంలో నడవాలే అనే ఒక ధోరణితో మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నేను పాపిని కాదు, నేనేదో పైనుండి వచ్చిన అనే ఒక ధోరణిలో ప్రవర్తిస్తుంటాం. అది వేషధారణ అని దేవుడు చూపిస్తున్నాడు. మన యొక్క మొదటి స్థితిని గుర్తుపెట్టుకోవాలా, మనం పాపం నుంచి వచ్చిన స్థితిని గుర్తుపెట్టుకోవాలా. మనం వేషధారుల వల్లే ఉండొద్దు అని చెప్తున్నాడు ప్రభు. అయితే మనం ఎట్లా అంటే, సమాజంలోకి వెళ్ళి, దేవుని మందిరంలోకి వెళ్ళి మనము ఎంతో సీనియర్ వాక్యంలో అనే ఫీలింగ్ తోటి, ఆ యాటిట్యూడ్, ఆ ప్రవర్తన కలిగి మనము గర్వంగా హృదయంలో గర్విస్తూ ఉంటాం. దేవుడు కోరుకునేది ఏంటంటే, సుంకరి లాంటి తగ్గింపు జీవితం, వేశ్య లాంటి పశ్చాత్తాపం కలిగిన జీవితం. వేశ్య అయిన రాహాబు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట అంటది, 10-11 వచనాల్లో, మీ దేవుడు పైన ఆకాశమందు దేవుడు, కింద భూమి అందు దేవుడు, మీ ఎదుట ఎట్టి మనుషుడికైనా ధైర్యం ఏమాత్రము ఉండదు అని ఆ దేవుని ఆరాధిస్తూ వచ్చింది. ఆ దేవుని యొక్క గొప్పతనము విని ఏమన్నది, మేము మీ యొక్క దేవుని యొక్క కార్యాలు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయానని ఒక వేశ్య ప్రకటన చేస్తూ వచ్చింది. ఈనాడు ఆమె దేవుని యొక్క భయం కలిగి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ప్రకటించి, దేవుని యొక్క కార్యాలు విని మేము భయపడినామని ఆమె దాని భయాన్ని ప్రకటిస్తూ వచ్చింది. ఈ సుంకరి కూడా అదే రకంగా తన జీవితంలో పశ్చాత్తాపడుతూ పక్కవారిని చూడట్లేదు. మనం ఏమనుకుంటామంటే, పక్కలను చూసి వాళ్ళకన్నా నేను బాగున్నా, ఈ పరిసయ్యుల యొక్క నైజం మనకు ఉంటుంది. పరిసయ్యుని లాగానే మనం చాలాసార్లు, వీళ్ళకన్నా నేను చాలా బాగున్నా, వీళ్ళకన్నా నేను చాలా, నా కుటుంబం బాగుంది, నా పిల్లలు బాగురు, నేను సంఘంలో నా వాక్యం బాగుంది, నా పాటలు బాగున్నాయి, నేను పరిచర్య చేసే విధానం బాగుంది అని మనం సేవ చేసేటోళ్ళం, పరిచర్య చేసేటోళ్ళం, దేవుని సంఘంలో నడిచేటోళ్ళం మనం అతిశయిస్తూ ఉంటాం. దీన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, వేశ్యలు పోతారు పరలోకం, వేషధారులు సుంకరులు పోతారు, కానీ సంఘంలో ఉన్నోళ్ళు పోరు అన్నట్టుగా ఈ మాట రాసినాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం జాగ్రత్త పరుచుకుందాం. ప్రభు కోరుకునే స్థాయిలో, రీతిలో మన ప్రవర్తన జాగ్రత్తగా, ఎంత జాగ్రత్త అంటే దేవునికి నచ్చినట్టుగా ఉండడానికి మనం అన్ని విషయాల్లో తగ్గించుకొని, అన్ని సమయాల్లో తగ్గించుకొని ప్రభు మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మేము కూడా సుంకరుల వలె, వేశ్యల వలె జాగ్రత్త పడట కృపణీయమని, మేము విర్రవేయకుండా, గర్వించకుండా
ఎక్కడన్నా ఒక స్థలంలో అతిశయించకుండా నిన్ను గణపరచుటకు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.